जय श्री राम, जय श्री राम। ₹10.
ओके नागम्मा को भी निकालो। एक मिनट भैया ओके थैंक यू अम्मा भीम సరేనా అమ్మ ఆగడం त्र्यंबके देवे नारायणी नमोस्तुते అలా ఇంకోటి चलो सीतम्मा लक्ष्मण लक्ष्मण आसर के हनुमान प्रजा रामचंद्र भगवान की सीतापति रामचंद्र की प्रजा रामचंद्र भगवान की सीता रामचंद्र भगवान की लेफ्ट साइड लक्ष्मण साहब बाबा नम्रता और అయితే ना माता जी का सुनेरिया
సమయ त्र्यंबके देवे नारायणे नमोस्तुते పండుగ అలా ఇంకోటి चलो సార్ రామరాజు వచ్చి సీతమ్మకి అన్నకి లక్ష్మణుడు లక్ష్మణుడు ఆసరికి హనుమానికి సార్ प्रजा रामचंद्र भगवान की सीतापति रामचंद्र की प्रजा रामचंद्र भगवान की सीता रामचंद्र भगवान की मनसड़े सार लक्ष्मण सार सार बाबा మైక్ ఏది ఇంకోటి అయ్యా మీరు చూసుకోండి प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रेवजो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः हरि ओम रामचंद्र भगवान की लक्ष्मी नारायणाभ्यां नमः उमाहेश्वराभ्यां नमः वाणीरण्यगर्भाभ्यां नमः देवनन्दनाभ्यां नमः अरुन्धरी वशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः नाभाय नमः दामोदराय नमः सुन्दरजनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः मोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः नमः श्रीकृष्णाय नमः श्री ओम ओम भुवः ओम सुवः ओम माः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यो भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भोज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरो తీసేసేయండి రెండు అక్షతలు చేతకు తీసుకోండి ఎడమ చేతులు వేసి కుడి చేతి పైన పెట్టుకోండి మమ అనుకోండి ఉపాంత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతా ఉద్దిశ్య శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతా ప్రీత్యర్థం వ్యవహారిక చాంద్రమానే శారిభానుజుగే ప్రభవాది
षष्ठी संवत्सराणां मध्ये श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवमी वनपतिवसे शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभदितो अस्य यजमानस्य श्रीमान् श्रीमतः గోత్రోద్భవస్య. ఇప్పుడు ఒకసారి గోత్రం పేరు చెప్తాము. ఎవరిదైనా రానిది ఉంటే పంతులు గారు మీ దగ్గరకు వస్తారు, అప్పుడు చెప్పండి. శ్రీమాన్ శ్రీమతః రేచల్ల గోత్రోద్భవస్య శ్రీనివాస రాధికా నామధేయస్య రేచల్ల గోత్రోద్భవస్య వేణుగోపాల శోభా జ్యోతి నామధేయస్య విష్ణుగోత్రోద్భవస్య రాజే చక్రవర్తి సురేఖా నామధేయస్య శివగోత్రోద్భవస్య ఉదయ సాహితీ నామధేయస్య కాశీగోత్రోద్భవస్య పార్థసారథి అనితా నామధేయస్య రేచల్ల గోత్రోద్భవస్య రాజశేఖర్ ప్రియా నామధేయస్య రేచల్ల గోత్రోద్భవస్య వనితా భవ్యా నామధేయస్య పడిబాల గోత్రోద్భవస్య జవ్వారి శ్రీకాంత్ శ్రీ గీతావని నామధేయస్య శివగోత్రోద్భవస్య లోక్నాథ్ సుజేతా నామధేయస్య నవశ్య గోత్రోద్భవస్య కాశీ వెంకట సూర్యనారాయణ గౌరీ నాగేశ్వర గోత్రోద్భవస్య కృష్ణారావు నామధేయ సాత్రే గోత్రోద్భవస్య షణ్ముఖరావు నామధేయస్య శివగోత్రోద్భవస్య రాజవిజోర్ శ్రీదేవి నామధేయస్య శివగోత్రోద్భవస్య బాబురావు రాజేశ్వరి నామధేయస్య చేగోల గోత్రోద్భవస్య శ్రీనివాస రెడ్డి శ్రీ నామధేయస్య పాయల గోత్రోద్భవస్య జ్ఞానేశ్వరి యాదవ్ మీనారాణి పాండుష గోత్రోద్భవస్య మధుకర్ నామధేయస్య సుజాతా నామధేయ సహ కుటుంబానాం ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధి అర్థం మమ సకల కార్య దిగ్విజయ ఫల ప్రాప్తి అర్థం ఏతత్ నావది ఇహ జన్మని పరజన్మని జన్మ జన్మాంతర అర్జిత జ్ఞాన. ఓం విశ్వేతాదేశమనే శుక్రవాంశయా జగద్ధమగవందింద్రదంతదే పరావత పుష్పపౌర్ణోత్తరభాగవివంతదే దక్షిణాపాంతు భౌదయం చాస్తు తాంబూలాని పాంతైశ్వర్యమస్తు దక్షిణాపాంతు భౌదయం చాస్తు యం కృత్వా సర్వవేదక్రియాటవి కర్మారంభ కరణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభయమిత్రాః శ్రీరంగేస్తుష్పవాం సస్సరోభిః గ్రహీణోదార్యలాయో భయం సదో గ్రహీణోదా విరవతి విషన్నో గ్రహీణోదారాశ్రే దీర్ఘమాయుః సవితావస్యాత్ సవితాపరస్తాత్ సవితోత్తరాత్ సవితాభరతాత్ భోవిధాత్యాయన్న ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః పాపవందంతు దేవసే దీర్ఘాయుత్వాయ వర్చసే యస్వాహురాగ్యేని ఆమన్యమానో మధ్యం మధ్యోజో హవీమి జాతవేదో యో అస్మాభిః ప్రజాపతిగణే అమృతస్వస్యాం యస్మై త్వగం సుగురే జాతవేదో లోకమస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నా స్మః శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిజగర్వాస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహే ధనధాన్య సమృద్ధిరస్తు సంతో శివానస్పదే సంతో అహోరాత్రే శివే స్యాతాం ఉత్తరే శుభకర్మ విఘ్నమస్తు ఉత్తరోత్తర మహారాభివృద్ధిరస్తు ఉత్తరోత్తర శుభక్రియా సంపద్యంతాం అగ్నిపురోగా విశ్వే దేవాశ్చ ప్రియంతాం నాగేశ్వరోగా మాతర ప్రియంతాం ఇంద్రపురోగా మరుద్గణా ప్రియంతాం వశిష్ఠపురోగా ఋషిగణా ప్రియంతాం శ్రీ విష్ణుపురోగా సర్వే దేవాశ్చ ప్రియంతాం ఆదిత్యపురోగా సర్వే గ్రహాశ్చ ప్రియంతాం ఋషేశ్చంద్రాగుస్యాచార్య వేదాయజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతాం బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ ప్రియంతాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతాం శ్రద్ధామేదేన ప్రియతాం ప్రియతాం భగవాన్ నారాయణః ప్రియతాం భగవాన్ స్వామి మహాసేనః ప్రియతాం భగవాన్ పితామహः సత్యాయేతా సందో పుణ్యకాలావాచ్యత ఉద్గాదేవ శివునే సామగాయసి బ్రహ్మపుత్రవేతి సర్వతోః నిశ్గుణే భద్రమావధ విశ్వతోః నిశ్గుణే పుణ్యమావధ. అర్థం సర్వే గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫల ప్రాప్తి అర్థం కాయిక వాచిక మానసిక త్రయగుణిక పాపశేష నివృత్తి అర్థం అనేక జన్మ సహస్రేషు
అనుభూయమాన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖత్రయ నివృత్తి అర్థం సకల యాగాది ఫల ప్రాప్తి అర్థం కోటి సువర్ణదాన పంచ సహస్ర గజదాన దశ సహస్ర సువర్ణ వేణుదాన కోటి గోదాన సర్వాలంకార సంయుక్త సహస్ర అశ్వదాన దశకోటి కన్యాదాన ఫల ప్రాప్తి అర్థం అస్య దేవ దేవతస్య శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవ ఆద్య కర్మ అహం కరిష్యే. నమస్కారం చేసుకుని అక్షతలు మీ ముందున్నటువంటి ఆ గ్లాసులో ఉన్న నీళ్ళలో వేయండి. జాగ్రత్త దేవ గోదావరి సరస్వతి నర్మదే సంతు కావేరి జలేస్మిన్ సన్నిధందురో కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ విఖ్యాత. బాడీ చేసి పట్టుకోండి. అసునీ దేవ నరస్మాదేహి భాగం జ్యోత్పశ్యేమ సూర్యమస్కరందమనమదే భర్యాః స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వేదస్థానవాశ్రే స్వామిన్ సర్వజగన్నాథం యావత్ పూజానకం తావత్వం రీతిభావేనారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ మహాగణాధిపతయే నమః. 3 సార్లు అక్షతలు వేయండి అక్కడ. గణపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. 2 అక్షతలు పట్టుకోండి. అభివస్త్రాః సువసనాన్యర్షాపి తేన స్తుతికాః పూయవాహాన అభిచంద్రా వర్తమే నౌరణ్యా విశ్వాన్ తదినో దేవసోమ. అక్షతలు వేయండి. వస్త్రార్థే అక్షరాన్ సమర్పయామి. అన్ని అక్షతలు పట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాతో ఆగిష్యమగ్రం పదపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మళ్ళీ అక్షతలు వేయండి. యజ్ఞోపవీతార్థే అక్షరాన్ సమర్పయామి. అక్కడ కొద్దిగా గంధం పౌడరు పసుపు కుంకుమ ఉన్నాయి, కొద్ది వేస్తూ ఉండండి. గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాంగరీషణే ఈశ్వరేయం సర్వభూతానాం త్వామిమోపస్వగే శ్రియం శ్రీగంధాంధారయామి. అహిరివ భోగై పర్యేతి బాహం జాగాగేతుం పరివాయతమే నమః. ఓం గణాధిక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఏనంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. 12 నామ పూజాన్ సమర్పయామి. దివ్యధూమో వనస్పత్యర్వవేదివింద పాదమనీయం సమర్పయామి. అక్కడ ఖర్జూర పండు ఉంటుంది, ఆకుపైన పెట్టేసేయండి. ఖర్జూర పైన ఆకుపైన పెట్టి దాన్ని నీళ్ళు చల్లండి ఒకసారి. అవసరార్థం ఖర్జూర నైవేద్యాన్ని నివేదయామి. గాయత్ర్య ప్రోక్ష ఓం ప్రాణాయస్వ ఐసనాథ భగవన్ గిరిజాతనుజాత గజవరముఖయుత శివసుతనత జన గజవరముఖయుత శివసుతనత జన పరిపాలక దేవా స్వామిన్ జయ జయ గణనాథ. వక్రాశృంగాంతే శూర్పాశక్త్యా దైవత్యా వక్రాశృంగాంతే శూర్పాశక్త్యా దైవత్యా విక్రోశద్గజసురరిపుణాశక విక్రోశద్గజసురరిపుణాశక పత్లీశాంతమయా గణపత్పాదో శరణో. ఓం హిరణ్యవాసమదో మరణం దదారిమనవ్యో ధానీదేకదా బ్రహ్మణో భారతి ఏకదైవ యజమానః ఇస్తేజో దదాతి. అందరూ నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ హర. నమస్కారం కరోమి. మళ్ళీ 2 అక్షతలు చేతిలో పట్టుకొని గణపతయే నమః అంటూ ఉండండి. ఓం సుమగశ్చేకదందశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతుర్గణాధిక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశోర్భకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పడే శృణుయాధిపి విద్యారంభే విభాగే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాత. సకలోపచార పూజ పరికల్పయామి. ఒక్కసారి పూతో నీకు చల్లి ఆ కదిలించండి. దాన్ని ఒక్కసారి ఇలా ప్లేట్ని కదిలించండి. జయ బోల్ విఘ్నేశ్వర భగవానికి.
జయ అంటలేరు ఎవరు కూడా. జయ బోల్ గజానన్ భగవానికి. గణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభయమిత్రాః శ్రీరంగే స్తుష్పవామం సస్తరోభిః గణేనోదాయో సదో గణేనోదావిరవదే విషన్నో గణేనోదారాత్రే దీర్ఘమాయుః పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్ సవితా భరతాత్ స్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాః స్మః శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిర్గర్భమస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహే ధనధాన్య సమృద్ధిరస్తు సంతో శివావనస్పదే సంతో అహోరాత్రే శివే స్యాతాం ఉత్తరే శుభకర్మ విఘ్నమస్తు ఉత్తరోత్తర మహారాభివృద్ధిరస్తు ఉత్తరోత్తర శుభక్రియా సంపద్యంతాం అగ్నిపురోగా విశ్వే దేవాశ్చ ప్రియంతాం మాగేశ్వరోగా మాతర ప్రియంతాం ఇంద్రపురోగా మరుద్గణ ప్రియంతాం వశిష్ఠపురోగా ఋషిగణ ప్రియంతాం శ్రీ విష్ణుపురోగా సర్వే దేవాశ్చ ప్రియంతాం ఆదిత్యపురోగా సర్వే గ్రహాశ్చ ప్రియంతాం ఋషేశ్చంద్రాగుస్యాచార్య వేదాయజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతాం బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ ప్రియంతాం బ్రహ్మా విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతాం శ్రద్ధామేదే ప్రియేతాం ప్రియతాం భగవాన్ నారాయణః ప్రియతాం భగవాన్ స్వామి మహాసేనః ప్రియతాం భగవాన్ పితామహः సత్యాయేతాः సంతో పుణ్యకాలావాచ్యతా ఉద్గాదేవ శివునే సామగాయసి బ్రహ్మపుత్రవేదే सर्वतोः निश्चगुणे भद्रमावध विश्वतोः निश्चगुणे पुण्यमावध ओम विश्वेश्वराय समहेश प्रवाचयास कर्तमवन्दिन्द्रसंसदे वराहवतं यत्पुरुषं वदं तस्मै रक्षाबन्धनमुहूर्तः सुमुहूर्तोऽस्तु रक्षाविष्णोत्तश्वेश्वरवीरो इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वादेन सगलेन మనము కళ్యాణాన్ని వివాహాన్ని ప్రారంభిస్తుంటాం. అంటే మనుషుల యొక్క దృష్టి నమః అని ఒకసారి ఆ భాషికాలకు నమస్కారం కామయాన్యై ఇమాంత అభినయేయం భవేన సహవచ్చతో సుభగేంద్రహారో సుభగందే మహమ్మా ముఖగుణ్యమయ గోమయ భూయాగమ సంజ భగంగురయామాహారజగదగ్నిజాగే కామయాన్యై ఇమాంత అభినయేయం భగే సీతారామచంద్ర భగవానికి. మంత్రాలు మేమే చదవాలి, జై కూడా మేమే చెప్పాలంటే కష్టమైంది. మీరందరూ గట్టిగా జై చెప్పాలి. ప్రజారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. ఇప్పుడు మొట్టమొదటిగా సహస్రబాధాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతగే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీకాంతేశో లక్ష్మీకాంతో భూకాంతం శేషాధరో లోకాధ్యక్షో శ్రీగంజాక్షో నాగేశాదివిరవంధ్యో నిత్యాత్మానం ప్రత్యక్షాణం నమో స్వందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతగే సహస్రకోటి యుగధారిణే నమః. సీతారామచంద్ర స్వామినే నమః. పాదప్రక్షాళన మహోత్తః శుభముహూర్తోస్తు. చిన్న మాట పెట్టండి. బాధపడుతున్న బాధ పెడుతుందండి. సహస్రమూర్తగే సహస్రపాదాక్షి ముక్తైస్త్రీక్షణై యుక్తా బిందు నిబద్ధరత్నమగుణాం తత్తార్థవర్ణాత్మ్య ప్రజాపదేవి సహనం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రజంతశుతా యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. ఓం యజ్ఞోపవీతం బలమస్తు ప్రజాపదేవి సహనం పురస్తాద్ యజ్ఞోపవీతం బలమస్తు ప్రజాపదేవి సహనం పురస్తాద్.
ఆనుకూలతా బల సిద్ధిరస్తు రజతయజ్ఞోపవీతధారణం కరిష్యే ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేర్యత్సాగం సమస్తాత్ ఆవిశ్వమగ్రం పదమంజుశుక్రం యజ్ఞోపవీతం ఫలమస్తు దేయః యజ్ఞోపవీతధారణముహూర్తః ఆనుకూలతా బల సిద్ధిరస్తు రజతయజ్ఞోపవీతధారణం కరిష్యే ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేర్యత్సాగం సమస్తాత్ ఆవిశ్వమగ్రం పదమంజుశుక్రం యజ్ఞోపవీతం ఫలమస్తు దేయః యజ్ఞోపవీతధారణముహూర్తః ప్రజారామచంద్ర భగవానికి. రెండు వాళ్ళు కొంచెం మా చేతి చూడాలి. కన్నప్పుడు ఆపండి, కన్నప్పుడు కొట్టాడు. తదంగత్వేన స్వామి వారికి మధుపర్కము. మధుపర్కము అంటే మన ద్వితీయ పర్యాయే అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం భాష్య అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః తృతీయం భాష్య అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః తూష్ణీం చతుర్థో కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. మధుపర్క సమయాలు అంటే కాళ్ళు కడిగినప్పుడు మనం ఏం చేస్తామో అబ్బాయికి బ్రాస్లెట్ పెడతాము, ఉంగరాలు. మధుపర్క సమగే అచింత్యా పరిమత శక్త్యా ప్రియమానస్య మహాజలోకमध्ये పరిభ్రమణమానానే కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంగారపదవ్యాపస్తేజో వాయువ్యాకాశ ద్యావరణైరావదేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీ కూర్మవరాహ వైష్ణవానందనాగజేష రక్షకాష్ట దిగ్గజో పరిపతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఉపరితలే భూర్భువస్వర్వహత్తరః సత్యవిద్యోత్పషద్లోకానాం పదోభాగే చక్రవాలశైలమధ్యగతః సుమేర సహస్రశిఖారాణవర్తినే మహానారాయమాన పరిరాజరాజస్య శైలస్య సహస్రవనామణి మండలమండితే ఐరావతపుండరీకవామనగుమందాన్యన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్ట దిగ్బంధిషుండాచండోత్తంభితే అమరావత్యా శోభవత్యా కాంబోజవతీ రైవతీ సిద్ధవతి. ఓం యోగాం లాస్ట్ మంగళాష్టమి ఇది కాగానే శుభముహూర్తం జరుగుతుంటది. ఆ జీలకర్ర బెల్లం పెట్టగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండాలి. శ్రీ భద్రాచల దివ్య భవ్య శిఖర సోగంగ సోధాంతరే నిత్య శ్రీమతి సుందరే వనమగే సింహాసనే భాసురే స్వాసీన సహసీతయా ముదితయా సమస్త
గ్రహాణమత్యంత ఆనుకూలతా బలసిద్ధిరస్తు. చప్పట్లు కొట్టి మన చేతులు నొప్పి పెడతాయి. కొట్టద్దాం, ఎవరు కొట్టద్దు. రావాలి సౌండ్. ఎందుకు మోమాన పడకు, దేవుని గట్టిగా ఉండాలి. కొత్త భద్రతల వినాపడాలి. గజారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. సుమోత్తరాలే సూర్యాధీనాం నమానాం. అమ్మ మంగళసూత్రాలు పుస్తమెట్టలు ఎవరైనా తెస్తే ఇవ్వండి. కంది వాళ్ళు వస్తున్నారు. పుస్తమెట్టలు తెచ్చిన వాళ్ళు ఇవ్వండి. మంగళసూత్రాలు ఇవ్వండి. ఓం గౌరీ నమాగసల్లానక్షత్రేకపదే దివదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షర పరమేభ్యో వన్నో మాంగళ్య గౌరదేవతాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహ్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. శుద్ధోదక స్నానం ఆపోష్టామయోపస్థాన ఊర్జేకృతాదనం అమావాస్య సంగరే క్షీరేణ స్నాపయామి. యదిత్రావన్నోగాదిహం విష్ణోరస్య వాజినః సరమినోపకాంగస్ప్రణాయోగం శిలారుజత ఉదరా స్నాపయామి. శుక్రమసిజ్యోతిరసుతేజోసి దేవోవస్సవిదోత్మనః సచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. చూసి నమస్కరిస్తూ ఉండండి. అందరూ చెప్పండి. మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మన పెళ్లిలలో మాంగళ్యం తంతు నానేన మమ జీవన అనుకుంటాం. ఇక్కడ లోక రక్షణ హేతున అంటూ మరి ఆ యొక్క స్వామివారు ఇప్పుడు అర్చక స్వామివారికి దాకించి సీతమ్మ మెడలో ఆ మంగళసూత్రాన్ని సమర్పిస్తారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండాలి. బాజామజంత్రి. మనకు రెండు చేతులు ఉన్నాయి కదా. బాజా ఓం
తిరిగి తలపాలు పాడగొట్టు బాబు గాండ అందరూ చప్పట్లు కొట్టండి. కళ్యాణం కమనీయ భవనగరీ ఆశ్రాదారోహణం నారాయణపురస్సరం సర్వలో విశ్రాహదోషాగ్రహ ఆపోరంగణం భవవిదంగణం వైదేహీ అవినాశనాభిదంగామం సదాం కృతో విఖ్యాతం భవనత్రయం నరధనుర్భక్తీకృతం లీలయా విశ్వాక్షాయ నమః విష్ణుభక్తాయ నమః వరప్రదాయ నమః జితేంద్రియాయ నమః జితక్రోధాయ నమః శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాయే నమో నమః ద్వాదశామ పూజాం సమర్పయామి దివ్య ధూపం విప్రమావిర్భువయేతుర్భూత దివ్యమంగళా శ్రీమద్ అఖిల లోకాచర్య సౌందర్య లీలా విలాస విప్రావిర్భూత ఏతుర్భూత దివ్యమంగళ విగ్రహ. చేతుల్లో చూపెట్టండి స్వామికి, మీ దగ్గర పెట్టుకోకండి, చేతులు ముందుకు చాచి చూపెట్టండి. బహుపరాగని అఖిల కోటి బ్రహ్మాండ నాయక గట్టిగా అఖిల కోటి బ్రహ్మాండ నాయక పుత్రకామేతి యజ్ఞభాగసాన్న భక్షిత కౌసల్య గర్భ సంజాత దశరథ నందన పుత్రకామేతి యజ్ఞభాగసాన్న
అదేవిధంగా పిల్లగాని కట్నం మీద ఉంటే కమిటీ సభ్యులకు సమర్పించాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించిన కొంతమంది అక్కడ చేయలేస్తారు. అమ్మవారి కొరకు రెండు చేతులు నవరాత్రులు ఎట్లా వెళ్తారు అట్లా లేపి గట్టిగా చెప్పడు. దేవుడు ఆనందమైన ఎంతో మంచి భక్తుడు అయ్యప్ప స్వామి గారు ఒక రెండు వాక్యాలు తాడ్బాన్ ఆంజనేయ స్వామి గుడిలో కూడా మన గణేశన్న గారు అందరికి అల్పారం దానం చేస్తుంటారు. ఎంతో మంచి భక్తుడు, ఒక నాయకుడు భక్తుల్లో ఉండడము చాలా తక్కువ. అందులో మా గణేశన్న నిజంగానే మా అందరికి బంధువు. కొట్టియా మందిర్ కమిటీ సభ్యులైన పెద్దలు రాజన్న గారికి, భీమన్న గారికి, మిగతా కమిటీ సభ్యులకి, ముఖ్యంగా నేను అక్కడ వచ్చి దర్శనం చేసుకున్నామని దర్శనానికి వచ్చిన వేరే వేరే గుళ్ళకు కూడా పోవాలా, లేట్ అవుతుంది వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. అయినా కానీ ఇక్కడ లోపల రాగానే వీళ్ళు పాడుతున్న పాటలు చూసి నేను ఇక్కడికి కదిలి వస్తూనే ఉంది నా నడుగా. ఎంత మంచిగా పాడుతారంటే ఇలా భక్తి మొత్తం ఎక్కడ చూసినా కూడా రాముడి స్మరణ నడుస్తుంది. మీరు పాడుతుంటే ఆ రాముడు ఇక్కడ వచ్చినట్టే అనిపించింది. ఆ ఆశీర్వాదం అందరిపైన ఉండాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న కళాకారులందరికీ ఇదే మాదిరిగా వారికి కంఠం బాగుండి వాళ్ళ మనసు అంతా బాగుంటేనే పాట బాగా వస్తుంది. వీళ్ళ కంఠాలు బాగుండాలి.
వీళ్ళు చూపులు బాగుండాలి, ఎందుకంటే కొన్నిసార్లు చూసి చదువుతారు కాబట్టి ఆయన పైన నించోని కూడా చదువుతున్నట్టే నేను చూశాను. ఎంత గ్యాప్ ఉన్నా కూడా బాగా చూసి చదువుతారు కాబట్టి సీనియర్ సింగర్స్ కి అంతా బాగా జరగాలి. ఎందుకంటే మనం అందరం బాగుండాలని ఆ భగవంతుని ఇలా పాటల రూపంగా ప్రార్థనలు చేస్తున్నారు. మన ప్రార్థనలు ఫలించాలి. వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ దేవుడు మన వైపు చూడాలని మనసారా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ రాముడు ఆశీర్వాదం ఉండాలి, ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలని కలగాలని మనసారా కోరుకుంటూ రాముడు మనకు ఇప్పుడే పాట పాడుతున్నప్పుడు ఒక నిమిషం మాకు సైడ్ చేయండి. చాలాసార్లు మనం పండుగ వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం, దేవుణ్ణి స్మరించుకుంటాం ఆ రోజు. కానీ ఈ పాటలో చాలా విషయాలు వాళ్ళు చెప్తుంటే నేను చదువుతున్నా చూసినా కదా, రాముడు కూడా కష్టం తప్పలే, వనవాసం తప్పలే. మనమంతా మానవులు, మనకు తప్పదు కాబట్టి కష్టాలు బాధలు జీవితంలో ఒక భాగమే. కష్టాలు బాధల తర్వాత రాముడికి ఎంత చరిత్ర ఉందో మనందరికీ అంత మంచి చరిత్ర ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా బాధపడద్దు, భయపడద్దు, ధైర్యంగా ముందుకెళ్ళాడి. మనకు రాముడు ఉన్నాడు. రాముడు జీవితంలో కూడా మనకు అందరికీ నేర్పించింది. ఎంత భక్తి ఉన్నా, ఎంత ఆయన మొక్కినా కూడా వారి మార్గం కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. వాళ్ళ ధర్మం వైపు, సత్యం వైపు, త్యాగం వైపు నడిచి మనకు చూపించింది. కాబట్టి వారి నాయన ఒకసారి అడవులకు పోమంటే పోయిండు, మన్ని చేసుకొని వచ్చినందుకే అయినా కూడా చెడుని ఈ భూమి మీద నుంచి తొలగించిండు. మనకు అందరికి తెలుసు. దసరా సందర్భంగా కూడా మనం దసరా చేసుకుంటామంటే రావణాసుని అంతం చేసిందంటే కూడా ఆయన గొప్పవాడంటే ఈయన ఇంత కష్టపడి ఎంత యుద్ధం చేసి గెలిచిందంటే అది నేర్చుకోవడానికి కూడా కొన్నిసార్లు ట్రైనింగ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అన్ని చేసింది కాబట్టి మనం వారి జీవితాన్ని, వారి ఆశీర్వాదంతో పాటు వారి జీవితం కూడా తెలుసుకొని వారి మార్గంలో మనం నడవాలని, సదా మనందరికీ మంచిది జరగాలి, మన కంటోన్మెంట్ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని కూడా ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. నా గురించి అయితే అందరు ఇప్పుడు చెప్పారు. నేను మొక్కని బయటికి పోను. దేవుడు ఏం నడిపిస్తే ఆయన డైరెక్టర్ అయితే మనం అందరం ఆర్టిస్టం. ఆయన మనకి ఏం ఆశీర్వాదం ఇస్తేనే మనం ఆ మార్గంలో నడుస్తున్నాం. మనం ఏమనుకుంటే అది కాదు, వారు ఏం డైరెక్షన్ ఇస్తే అదే అవుతుంది. కాబట్టి వారి డైరెక్షన్లో మనం పోవాలంటే మన దృష్టి, వారి దృష్టి మన పైన ఉండాలి. వారి దృష్టి మన పైన ఉండాలంటే మొక్కడం ఎంత ఇంపార్టెంటో తోటి మనుషులు కూడా బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. అన్నిటికన్నా గొప్పది మానవత్వం. మనుషులు బాగుంటేనే అంతా బాగవుతుంది. కాబట్టి మనుషులనే భగవంతుడు ఉన్నారు. మనం మనుషులను కూడా బాగా చూసుకొని ఎక్కడ ఎవరికి అవసరం ఉన్న సమస్య అవసరం మనదని భావించి మన తోట అయినంత వారికి సహాయ సహకారం అందిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేలు అవుతుందని నేను నమ్మిన ఆ సిద్ధాంతం అందరూ నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన అన్నయ్య అయ్యప్ప భక్తుడు కాబట్టి అరుణ్ గురుస్వామి ఒక అయ్యప్ప పాట చెప్పాలమ్మా. మేము కూడా మీ అందరికీ తెలుసు, మీ అందరి ఆశీర్వాదంతో మీకు సేవ చేసే అవకాశం నాకు కలిగిందంటే 3 సార్లు పోటీ చేసిన, 2 సార్లు నాకు ఫలితాలు అనుకూలంగా రాలే మీకు సేవ చేయడానికి. 3వసారి మీరు అందరం ఆశీర్వాదిస్తే గెలిచిన. 2 సార్లు ఓడిపోయినా 3వసారి గెలిచిన. నేను కూడా గుళ్ళకు, పంతుల దగ్గర, అందరి దగ్గర పోయినా. రాదు బస్ చెప్పాలి. అయితే ఒక పంతులు చెప్పిండు, ఇప్పుడు పొద్దున లేచి రాముడిని బెడ్ మీదనే రామస్మరణ చెయ్యి, 7 రోజుల తర్వాత నీకు కనిపిస్తుంది అన్నాడు. 7 రోజులు తర్వాత నీకు కనిపిస్తుంది. పొద్దున లేచగా నువ్వు ఎట్లున్నా కూడా బెడ్ మీదనే రాముడి ఒకటి నాకు చెప్పింది, ఇదే రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంటే రోజు అది 7 టైమ్స్ చేయమన్నాడు. 11 సార్లు ఎంతసేపు చేస్తాను చేసి 3వ రోజున కళ వచ్చింది. నా జాతకం కరెక్ట్ కాదు, నన్ను నడిచే దారే నేను మారుస్తానని చెప్పిండు. నన్ను మార్చిండు. నేను ఈరోజు మీ అందరికీ ఎమ్మెల్యే హోదాగా సేవ చేస్తున్నాను. నేను పుట్టినప్పుడు నా జాతకంలో లేదంటే ఎమ్మెల్యే, నేను నడుస్తున్నప్పుడు మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుని ఆశీర్వాదంతో వచ్చింది. ఎక్కడ ఏ పంతులకు వెళ్ళినా కూడా నీకు ఎమ్మెల్యే యోగం లేదంటే నేను జిద్దుకు పోతుండే, ఎమ్మెల్యే యోగం లేకుండా ఎట్లయితుంది. పని నమ్ముకొని అదే బాటలో నడిచి దేవుడిని మనం నమ్ముకున్నామంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మినా. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పి, పెద్ద పంతులు ఆయన పేరు చెప్తే ఆశ్చర్యపోతున్నాను. ఆయన చెప్పినా కూడా ఇట్లా పోటీ చేస్తున్నాను. ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు ఇంత జిద్దుకు వస్తున్నావు కాబట్టి జిద్దుకు ఒక ప్రశ్న ఇస్తా, ఒక 7 రోజులు నీకు చెయ్యి, నీకేమైనా వస్తే నీకు అదృష్టం లేకుంటే లేదన్నాడు. 7 రోజుల లోపట్నే నాకు మార్బుల్ బిజినెస్ 20 సంవత్సరాల క్రితం ఒక రామచందర్ అనే ఆయనకి నేను బండలు ఇచ్చిన.
వాళ్ళ ఇంటికి 20 సంవత్సరాల తర్వాత అతను వచ్చి చెప్తుండు నీ జాతకం తప్పయ్యా నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనేసి రామచంద్రాన్ని వారిని నమ్ముకున్నా మిమ్మల్ని నమ్ముకున్నా హిందీ మీరు కూడా వారిని నమ్ముకోండి అంత మంచిది అవుతుంది. ఇంత మంచిగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నా ఇక్కడ చూసిన వీళ్ళందరి నుంచి చెప్పాలనిపించింది చెప్పినా అందరికీ మంచిది జరగాలి. మనం పట్టుదలతో ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనం చూస్తాడు, మనం ఇస్తాడు. అదే మార్గంలో నడవాలని మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.